దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. ఈ భూమండలంపై ఓ రాజకీయ పార్టీ, ఓ ప్రభుత్వం ఇలా నిరూపించింది అంటే అది ఒక్క జగన్ మాత్రమే. అవును, రాష్ట్రమంటే మనుషులు, రాష్ట్రమంటే కుటుంబాలు, ప్రభుత్వమంటే మనుషుల బాగోగులు చూడటం, రాష్ట్రమంటే మానవత్వం ఉండటం, రాష్ట్రమంటే రేపటి తరానికి బాటలు వేయటం, రాష్ట్రమంటే ప్రజల అవసరాలు తీర్చటం. ఇలా ఆలోచించిన ఓ రాజకీయ పార్టీ, ఇలా ఆలోచించే ముఖ్యమంత్రి ఈ భూమండలంపై ఎవరైనా ఉన్నారా అంటే అమ్మ తోడు. అమ్మకి పుట్టినోడిగా చెబుతున్నాను, రాస్తున్నాను, అది జగన్ మాత్రమే, జగన్ ఒక్కరే అని. కరోనా వచ్చింది, ప్రపంచం అల్లాడిపోయింది. సీఎం జగన్ ఒక్కరు మాత్రమే మానవత్వంగా, మనసున్న మనిషిగా ఆలోచించారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతి నెల 1500 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చారు. ఉచితంగా బియ్యం, పప్పులు, ఉప్పులు ఇచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆస్పత్రులు పెట్టాడు. 40,000, 50,000 ఇంజెక్షన్ను ఉచితంగా వేశాడు. ఇంటింటికి వ్యాక్సిన్ ఇచ్చాడు. కరోనా సమయంలో ఉచితంగా క్వారంటైన్ సెంటర్లు పెట్టాడు. నిబంధనలు కఠినంగా పెట్టి కరోనా నుంచి ప్రజలను, కుటుంబాలను బయటపడేశాడు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు అమోఘం. వాళ్లే లేకపోతే సర్వనాశనమయ్యేది. జగన్ విజనరీకి, మానవత్వానికి ఇంతకంటే సాక్ష్యం, సత్యం ఏముంటుంది? కరోనా వస్తే 2 ఏళ్లు హైదరాబాద్లో దాక్కున్నారు చంద్రబాబు అండ్ కో. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి జూమ్ మీటింగ్స్ పెట్టాడు. ఇంటింటికి సేవలతో కరోనాపై జగన్ యుద్ధం చేస్తుంటే జనం ప్రాణాలను కాపాడాల్సిన ప్రతిపక్ష చంద్రబాబు టీడీపీ పార్టీ బురద రాజకీయం చేసింది వాస్తవమే కదా. కరోనా లాంటి విపత్తు నుంచి అత్యంత సురక్షితంగా ఏపీని కాపాడిన జగన్ మానవత్వానికి హ్యాట్స్ ఆఫ్. అదే చంద్రబాబు ఉంటే గాలికి వదిలేసేవాడు. ఎందుకంటే పుష్కరాల్లో ఆయన వ్యవహరించిన తీరు అంతే కదా. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంపేసి ఏం కుంభమేళాల్లో చనిపోలేదా అని చెప్పిన చంద్రబాబుకు మానవత్వం, మనుషుల విలువ, కుటుంబాల విలువ ఎలా తెలుస్తుంది? పుష్కరాల్లో 30 మందిని చంపి కనీసం వాళ్లకు పరిహారం కూడా ఇవ్వలేదు. అదేంటి పరిహారం ఇవ్వలేదంటే, పరిహారం ఇస్తే నేను చేసింది తప్పవుతుంది కదా అన్న ఏకైక వ్యక్తి టీడీపీ చంద్రబాబు. మనుషులు అన్నా, ప్రాణాలన్నా చంద్రబాబు టీడీపీకి లెక్కలేదు. సొంత బామ్మర్ది జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోతే శవం పక్కనే కూర్చుని అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్తో రాజకీయం మాట్లాడిన అత్యంత అవకాశవాది చంద్రబాబు. అలాంటి చంద్రబాబు పొరపాటున గెలిస్తే ఏపీలో పేదలకు మనుగడ ఉండదు. మధ్యతరగతి కుటుంబాలు పేదలుగా మారిపోతారు. డబ్బున్న చంద్రబాబు బినామీలదే రాజ్యమవుతుంది. ఆంధ్రుడా మేలుకో, కరోనా సమయాన్ని గుర్తు చేసుకో, మానవత్వంగా ఆలోచించి ఓటు వెయ్యి.